ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే కొంగుకి నిప్పు పెట్టాం, పెళ్లికి చిచ్చు పెట్టాం. ఇంకెక్కడికి వచ్చిన సీనుగాడిని అక్కడికి వెళ్లకుండా చేయాలరా. అలా చేయమంటే బావ వింటాడా మావయ్య? వినడరా, కాబట్టే కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ ఎలా చేస్తాం మావయ్య? ఉంది మనం ఇద్దరమేగా, పైగా నువ్వు ఒక్కడవే ఫుల్ టికెట్. మన వల్ల అవుతుందంటావా? అరే కిడ్నాప్ కి పెద్ద మనుషులు అవసరం లేదురా, చిన్న ఖర్చు ఉంటే చాలంతే. అరే దీన్ని వాడి మొహం దగ్గర ఇలా పెడితే అలా పడిపోతాడు, మనం అలా లాక్కెళ్ళిపోతాం అంతే. ఈడేంట్రా బాత్రూమ్ నుంచి ఇంకా రాలేదు? అరే బిట్టు, ఒకసారి వెళ్ళి పిలవరా. పిలు పిలు. బావా బావా. అరే తలుపు కొట్టరా, నెట్టు లోపలికెళ్ళు. బావా మావయ్య ఏంట్రా? మావయ్య మావయ్య, బావ అక్కడ లేడు మావయ్య. లేడా? అమ్మ నా కొడక, వీడు ఆద్య కోసం నిజంగానే జంప్ అయిపోయినట్టున్నాడు రా. అరే బిట్టుగా, ఇంక గెటప్తో నాకు పనే లేదురా, పద తీసేద్దాం పద. సీను, ఒరే సీను, లేడు. ఇక్కడ కూడా లేడంటే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? అటువైపు వెళ్ళి వెతుకుదాం వదినా, అటువైపు పద. సీను, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వదినా, నేను ఇటువైపు వెళ్తాను, నువ్వు అటువైపు వెళ్ళు. అన్నయ్య కనిపించలేదు అన్నయ్య. సీను సమయం చూసి పెళ్లి పిట్టల మీద నుంచి వెళ్ళిపోవడం ఏంటో. పార్వతి అలా అనకు, సీనయ్య అలా వెళ్ళిపోడు. పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చాడు. నిజంగానే మాటిస్తే పీటల మీద నుంచి లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడక్క? రామా, నీ మీద ఏ పాపిష్కలు పడ్డాయోనే, ఎవరి పాడు దిష్టి తగిలిందో. నిన్నేమో ఒకరితో సంబంధం తెగదెంపులయింది, ఇవాళేమో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. అమ్మా, సీను గురించి ఏం తెలియకుండా ఎందుకలా మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, అలా అనకండి. సీనయ్య వచ్చేస్తాడు.
రేయ్ ఆడి మొహాన్ని నీళ్ళు కొట్టను రా, ఈ పెళ్లి చూడొద్దు. ఏయ్, నేను కొడతా ఆద్య, ఏంటిదంతా? ఏం జరుగుతుంది? నీ లవర్తో ఆదిత్యకి పెళ్లి జరుగుతోందిరా. మా పెళ్లికి నిన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చామనే కదా ఆలోచిస్తున్నావు? ఇది ఆద్య కోరికరా. కోరిక? ఎస్. ఆద్య, నీకసలు బుద్ధుందా? ఈ ఎదవల్ని అడ్డు పెట్టుకుని నువ్వింత బుద్ధి లేని పని చేస్తావా? నేనేమీ బుద్ధి లేని పని చేయలేదు. మంచి పని కోసమే ఈ వెధవని అడ్డు పెట్టుకొని డ్రామా ఆడాను. నిన్నిక్కడికి తీసుకొచ్చేలా చేశాను. ఈ ఎదవని నువ్వు పెళ్లి చేసుకోవడం మంచి పనా? నేను ఆదిత్యని పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను సౌరి సార్ పెళ్లి ఆపడానికని వెళుతుంటే మధ్యలో అడ్డొచ్చి నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే వేరే దారి లేక ఈ పెళ్లి ఆపడానికి ఇలా చేయాల్సి వచ్చింది. అయితే మాత్రం అక్కడ పెళ్లి ఆగితే మామయ్య పరువుకి ఎంత నష్టమో నీకు ఫోన్లో చెప్పాను కదా. అబ్బా శ్రీను, రామతో నీ పెళ్లి ఆగితే పెదనాన్న పరువేమీ పోదు. రామ పెళ్లి శౌర్య సార్తో ఏదో ఒక రోజు జరుగుతుంది. వాళ్ళ పెళ్లి వల్ల పెదనాన్న వాళ్ళు, రామలక్ష్మి అందరూ హ్యాపీగా ఉంటారు. నువ్వేం వరి అవ్వకు. ఆద్య, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? మీలాంటి వాళ్ళని ఇలాగే చేయాలి. ఇదే కరెక్ట్. శ్రీను, పద వెళ్దాం. ఎక్కడికి వెళ్తావే? మమ్మల్ని తప్పించుకుని వెళ్ళడం నీ తరం కాదు. నువ్వు చేసిన పనికి అక్కడ రామలక్ష్మి పెళ్ళాగి మీ పెదనాన్న ఎదవవుతాడు. ఇక్కడ నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవడం చూసి వీడు వెదవవుతాడు. మమ్మల్ని ఫూల్ చేసినందుకు నువ్వు లైఫ్ లాంగ్ ఫీల్ అవుతూనే ఉండాలి. అలా ఉండేలా చేస్తాను. ఆదిత్య, కట్రా దాని మెడలో తాళి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.